ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా. హలో డార్లింగ్ ఏమైపోయి వారం నుంచి ఫోన్ ట్రై చేస్తుంటే మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. అవునా? నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తెలుసా? హౌస్ అరెస్ట్ చేశారా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను మన ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పా, నన్ను బాత్రూమ్ అరెస్ట్ చేశారు. మరి ఫుడ్ ఎలా? ఆ ఫుడ్ కూడా లోపలికి పంపించారు. తినడం అక్కడే, పడుకోవడం అక్కడే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు కనుక నా లైఫ్ లో వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకో దాన్ని గోకి దాన్ని పటాయించి దాన్ని అలవాటే కాదు. ఇవాళ పెళ్లి ఫిక్స్ చేశారు ఇంట్లో నాకు కూడా పెళ్లి ఫిక్స్ చేశారు. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేద్దాం. ఎలాగైనా సరే ఆపేద్దాం. ఐ మిస్ సో మచ్. ఏమైంది అంకుల్? పెళ్లి పెట్టిన అమ్మాయి కావాలి ఇప్పుడు నీకు? పెళ్లి పెట్టుకుని అమ్మాయి అంటారు, అది కాదురా చెప్పేది కదా పూర్తిగా. ఏమైంది అంకుల్? అమ్మాయి నాకు అర్థం. మీరు కంగారు పడద్దు, మీరు లోపలికి రెస్ట్ తీసుకోండి. ఏంట్రా అంకుల్ బాధపడతావు? చూడు బెంగతో పొట్టు అయిపోయారు అంకుల్. నాకు హెల్ప్ చేస్తావా? మందు అమ్మాయి కాకుండా ఏదైనా చేస్తాను చెప్పు. అదే కావాలి. సీరియస్ గా ఒక అమ్మాయిని ప్రేమించారా? పెళ్లి చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా. నాకు పెళ్లి ఇష్టం లేదు. నువ్వేదో చేసి పెళ్లి ఆపాలి. సరే ఇప్పుడు అమ్మాయి కావాలి అంతే కదా? నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? పెళ్ళికూతురు వేరే అమ్మాయి కావాలా? పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కావాలి. నాకు ఒక అమ్మాయి కావాలంటే ఇప్పుడు అరే సుధీర్ ఒక్కడే అమ్మాయి. తెలుసా, అందరికీ తెలుసా ఆ విషయం. పద లోపలికి వెళ్తా. హలో, వినిపిస్తుందా? వినపడుతుంది. ఎక్కడున్నావు? తిరిగి చూడు, నీ ముందర ఉంటా. ఈ రోజు పెళ్లి పెట్టుకొని ఎవరితో మాట్లాడేది ఫోను? నేను ప్రేమించిన అబ్బాయితో మాట్లాడు. నువ్వు ఇక్కడ నుండి కొట్టొద్దని అక్కడ అంటే నేను త్యాగం చేయాలను. పెళ్లి చేసుకొని అంటుంది, నువ్వు ఫ్రెండ్ అంటున్నావు కదా, ఒప్పియొచ్చుగా. ఇప్పుడు అంటే కష్టం అంకుల్. ఎప్పుడో చెప్తే ముందు చెప్తే ఏదో చేసుకుంది నేను. దాని పెళ్లి వేరేతో అవుతుంది, దానికి ఒప్పించు. ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు. ఎలాగైనా సరే నువ్వే. ఇప్పుడు చెప్తే ఎలాగా? ప్రేమ ఇంటి రోజు దాచుకొని ముందు చెప్తే ఏదో మీ నాన్నతో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం. నేను అంటే ప్రేమ ఇప్పుడు చెప్తే ఎలాగ? ఇప్పుడు ప్రేమించింది నిన్ను కాదు. మరి ఏంటి? ఎవరు పిలిచావు? వేరే వాడిని ప్రేమించాను. సరే ఏదో చేసి అంకుల్ నువ్వు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతా. ఏదో ప్లాన్ చేస్తాను, నువ్వు బెంగపడ. బాబు ఏనా మొహాల పెట్టమాకు. బావగారు, పెళ్లి కూతురు అమ్మాయి అంకుల్. అమ్మాయి అమ్మాయి చాలా బాగుందిరా, చేసేసుకో. అరే సుధీర్ లైఫ్ లో ఒకటే అమ్మాయి. ఒకే జోక్ ఎన్నిసార్లు చెప్తావు? ఒక్కసారి అమ్మాయిని చూడరా పోనీ. అరే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. పోనీ అమ్మాయిని చూస్తావా? ఇది చూస్తా మళ్ళీ. అబ్బాయిని చూడదు ఒకసారి. నేను చూడనని చెప్పానా? ఈ అబ్బాయిని చూడవే, పెళ్లి కొడుకు బాగున్నాడు కదా. నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని దాని ఫ్రెండ్ గా నేను చెప్తున్నాను, ఒప్పుకోవచ్చు కదా అంకుల్. పక్కెళ్ళి ఆడుకో. సరే పక్కెళ్ళి ఆడుకోమన్నాడు కదా. అంకుల్ నేను అక్కడ సంగతి చూసుకుంటాను, మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి, ఓకేనా? రాంప్రసాద్ నువ్వేం చేస్తావు తెలియదు, ఈ పెళ్లి ఆగిపోవాలి. ఓ పని చేస్తాను రా. ఏంటి? నేను వెళ్ళి అమ్మాయితో కొంచెం క్లోజ్ గా ఉంటాను. మీ నాన్న పిలిచి అమ్మాయి పెళ్లికి ముందు అబ్బాయితో క్లోజ్ గా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఇది మేనేజ్. సూపర్ రా. జాగ్రత్త. నాన్న పిలుచు. చేస్తున్నారు ఏం లేదండి. చూడు పెళ్లికి ముందు ఒక అబ్బాయి అంత క్లోజ్ గా మాట్లాడుతుందా? సుధీర్ క్యారెక్టర్ ఉన్నాడు, నిప్పు అలాంటి అమ్మాయిని చేస్తావా? డైలాగే సూట్ అవ్వలేదు నీకు అసలు. అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? నీవే అమ్మాయితో నేను క్లోజ్ ఉండట్లేవా? చెప్పు ఇప్పుడు. నానా లోపలికి వెళ్ళా నాను. అరే రాంప్రసాద్ ఏమైందిరా? మీ నాన్న అమ్మేశాడా? ఏమన్నా మీ నాన్న నా గురించి చెప్తాడు. ఏ నువ్వు ఎవరితో క్లోజ్ లేవు ఇంత ముందు అని చెప్పని. నేనేం చెప్పొచ్చు కదా. నమ్మడు కదా. అంకుల్ వస్తారు కదా, ఒక ఐడియా ఉంది. మళ్ళీ వస్తాడు, ఆడుకోమంటాడు. ఏం కాదు, ఆగవే. నాన్న డాడీ. హలో, ఏమైంది? పెళ్లి కొడుక్కి ఆల్రెడీ అఫైర్స్ ఉన్నాయా? ఏ పెళ్లి కొడుక్కి? వాడికి అంకుల్. ఇవన్నీ కామన్ రా, కామన్ ఇవన్నీ. ఇల్లు పక్కెళ్ళి ఆడుకోపో.
ఈ టైంలో ఎవడైనా ఆపేవాడు ఉంటే కరెక్ట్ పెళ్లి భలే ఉండేది. ఈ పెళ్లి ఆపండి. వచ్చాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సూపర్. దేనికి కారణం ఏంటి? కారణం ఏంటి? క్యాటరింగ్ అని పేమెంట్ సగమే ఇచ్చాడు. ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఈ పెళ్లి జరగదు. ఎంత 5,000. ఇగో ఆడు సిగ్గు లేకుండా దొరుకుతుంది. 5,000 సిగ్గులేదు మీకు? పక్కలాడుకో 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 ఎల్లో పక్కలాడుకో. ఏంట్రా ఏం జరుగుతుంది? ఆడ పెళ్లి ఆపాలన్నట్టు వెంటనే మళ్ళీ డబ్బులు ఇచ్చి ఓ పని చేస్తారా? ఏంటి? నేను కొబ్బరి నుంపేస్తా. ఆ. అదే కొబ్బరి మీద పెళ్లి కూతురు జరిగింది అనుకో, నడుగురిపోతే పెళ్లి క్యాన్సిల్. నాకు ఒక ఐడియా వచ్చింది. కొబ్బరిని తీసుకెళ్లి వేస్తాను, జారిపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. చూస్తా. యా ఎక్స్క్యూజ్ మీ, కోకోనట్. కోకోనట్ ఆయిల్ ఉందా? మీ ఇంట్లో ఉందా? లేదు. కోకోనట్ దేనికి మీకు? వేరే మధ్యలో డైట్ చేస్తున్నాను. ఓకే ఆ, సరే. ఉందా? లేదండి. మా ఇంట్లో ఉంది, కావాలా? నాకు కప్పు కావాలి. ఆ, డైట్ చేయండి. యా, చేస్తున్నాను. యాక్చువల్ గా ఎక్కడుంటారు మీరు? నేను యాక్చువల్ గా మనకొండలో ఉంటానండి. మనకు చాలా దూరం. దూరం ఏంటి, చాలా దగ్గర మాకు. ఓకే. ఓకే. ఏంట్రా అమ్మాయి నడుస్తుంది కానీ పడట్లేదు. కోకోనట్ ఆయిల్ ఎక్స్పైర్ అయిపోయిందిరా, జారట్లేదు ఎవరు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు కాకుండా ఏదైనా మంచి ఐడియా, లాస్ట్ ఐడియా, కరెక్ట్ ఐడియా చెప్పు. ఇలాంటప్పుడు పిల్ల ఆపడానికి ఎవడన్నా మంచి ఐడియా ఎప్పుడో ఇచ్చుంటే. ఆపాలి, ఆపాలి. పెళ్లి ఆపండి. వచ్చాడు. ఎందుకు ఆపాలి చెప్పండి ఇప్పుడు. సాంబార్ లో కరివేపాకు తీసుకొచ్చాం. ఆ కరివేపాకు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఆపండి. కరివేపాకు కోసం పిల్ల ఆపాలి. కరివేపాకు లేదు, పెళ్లి ఆపండి. అంకుల్. అంకుల్, కరివేపాకు కూడా డబ్బులు కట్టలేని ఈ పెళ్లి ఒక పెళ్లేనా? సిగ్గు శరం లేకుండా పెళ్లి చేస్తారా అని అంత మాట్లాడుతుంటే మీకు సిగ్గు లేదు అంకుల్? పెళ్లి ఎందుకు చేసుకుంటా? ఎంత ఇవ్వాలరా నీకు? 15 రూపాయలు. బాబు పరిగెట్టు బాబు. 1500. ఇది పట్టుకో. నాకు వద్దాం. మరి కరివేపాకు పరిగెట్టు. పక్కలాడుతున్నాడు. ఇప్పుడు అడుగు వచ్చా, మళ్ళీ అడుగుంటాను. అంకుల్ మీరు లోపలికి బాధపడుతుంది, ఫ్రెండ్ గా ఓదార్చాలి కదా నేను. ఓదార్చు మరి పెళ్లి కూతురు మోసం జరపడిస్తాను, పసక్ అయిపోద్ది, పెళ్లి అయిపోద్ది. మంచి ఐడియా, సూపర్. యాజ్ ఇట్ ఈస్ ఆ పక్కన ఏం జరిగిందో అదే మనం చేయబోతున్నాం. సూపర్. ఏంటి ఇది? ఆ గ్రీన్ టీ. ఇది పచ్చటి. పెళ్లి కొడుకు మీకు పాయసం ఇమ్మని చెప్పాడండి. అవునా? యాక్చువల్లీ పెళ్లి కూతురు మీకు ఇమ్మని చెప్పి. ఏమేమంది? గోమూత్రం. అరే ఇచ్చేసాను, తాగింది కరెక్ట్ గా 1 2 3 అనే సౌండ్ వస్తాడు. 1 2 చేశాను 1 2 3. 3. ఏమైందిరా? ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయ్యేట్టున్నారా? నీకు అటుపక్క ఇచ్చా ఒక్క కదా. నిమిషం, ఇప్పుడే వస్తా. అమ్మో. ఏరా ఇప్పుడు అమ్మాయి బాత్రూమ్ వెళ్ళి వచ్చింది. నాకు తెలిసి ఇంకో 2 seconds లో 1 2 అనేసరికి అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు ఆడు మామూలు 1 2 3. ఏంట్రా డాన్స్ పెట్టి చేస్తున్నప్పుడే? డాన్స్ కాదురా. ఏమైంది అంకుల్? అబ్బో. ఏంట్రా ఏమైంది? చాలా నీరసం అయిపోయింది అంకుల్. పెళ్లి టైంలో ఏంది ఇదంతా? పెళ్లి ఆపండి అంకుల్ ప్లీజ్. కూతురు టైం ఏంది? నేను మేనేజ్ చేస్తాను, ముందు పద. అబ్బో. పెళ్లి ఆపేది లేదు, పెళ్లి జరగాల్సిందే. పక్కలాడుకో. దానికి ఇష్టం అని పెళ్లి చేస్తారు అంకుల్ మీరు. పక్కలాడుకో. నాకు అర్థమైంది, పెళ్లి ఆపేది అంతే కదా. నేను చూసుకుంటా. ఇలాంటి వద్దంటుంది అంకుల్ పెళ్లి. పెళ్లి జరగాల్సిందే. ప్లీజ్ అంకుల్, ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసి వాళ్ళ కాపురం కూల్చే కన్నా ఎందుకు అంకుల్ ఒక్కసారి ఆలోచించండి. నా గురించి పెళ్లి జరగాల్సిందే. ఒక తండ్రిగా ఒక తాగుబోతుగా ఆలోచించండి అంకుల్. ఒక తాగుబోతుగా ఆలోచిస్తున్నా, పెళ్లి వద్దులే. కాదు, ఇతను ఒప్పుకోవట్లేదు. నేను చెప్పండి, పక్కన ఆడుకుంటున్నాము. బావగారు పెళ్లి జరుగు. పక్కలాడు. సరే ఇక ఆపేయండి. నాకు అర్థమైంది. చూసారా అది ఇప్పుడే అంటాడు, చూసారు? అందుకే పెళ్లి ఆపండి. సాధించాం మనం. సాధించాం. మీనా గారు, Everything was very nice. All the best.
శేఖర్ మాస్టర్. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.